గైస్ హలో. సో కెమిస్ట్రీలో భాగంగా మనం ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాము. కెమిస్ట్రీ నడుస్తుంది. మనం ఫస్ట్ పార్ట్ అయిపోగొట్టేసినాం కెమిస్ట్రీకి సంబంధించి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ పార్ట్ చూడండి. మీరు ప్రాబ్లమెటిక్ అప్రోచ్, ఈ సెషన్స్ అన్నీ కూడా ప్రాబ్లమెటిక్ అప్రోచ్ ఎలా అప్రోచ్ అవ్వాలి అనే పాయింట్లోనే ఉంటాయి. ప్రాబ్లమ్స్ వస్తే ఎలా అప్రోచ్ అవ్వాలి అనే పాయింట్లోనే ఉంటాయి. సో మీరు ఫస్ట్ సెషన్ చూడండి. ఇంకా ఇది సెకండ్ పార్ట్, ఇంకొక పార్ట్ కూడా రాబోతుంది. సో ఇక్కడితో మనం సొల్యూషన్స్ అయిపోగొడతాం అనమాట. 3 పార్ట్స్లో సొల్యూషన్స్ అయిపోద్ది. చాలా చాలా ఈజీగా చెప్తాను. మీరు జస్ట్ ఒకటి ఏంటంటే ఓపిక్గా బేర్ చేసి వీడియో చూసే ఓపిక ఉండాలి, అంతే. ఓకేనా? చలో నెక్స్ట్ ఈక్వలెంట్ వెయిట్ క్యాలిక్యులేషన్ చూద్దాం. ఈక్వలెంట్ వెయిట్ క్యాలిక్యులేషన్స్ ఎలా అనేది చూద్దాం. ఆల్రెడీ నేను ఇందాక మాలిక్యులర్ వెయిట్ అనేది చెప్పినాం, అంటే లాస్ట్ వీడియోలో, ఇందాక కాదు లాస్ట్ వీడియోలో. ఇప్పుడు ఈక్వలెంట్ వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. ఏమీ లేదమ్మా, మాలిక్యులర్ వెయిట్ మనం యూజ్ చేసినామే. మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై యాసిడ్ కనుక్కోవాలనుకోండి. ఒకవేళ యాసిడ్కి కనుక్కోవాలంటే బేసిసిటీ యూజ్ చేస్తాం. యాసిడ్కి కనుక్కోవాలంటే బేసిసిటీ యూజ్ చేస్తాం. అంటే ఏమీ లేదమ్మా, H+ అయాన్స్ ఎన్ని ఉన్నాయో ఎత్తుక్కోవడమే, అంతే. అలా కాకుండా బేస్ కనుక్కోండి. బేస్కి అయితే అసిడిటీని యూజ్ చేసుకుని అనుకుంటాం. అంటే ఏం లేదు, OH ఎన్ని ఉన్నాయా అని కనుక్కుంటాం, అంతే. OH అయాన్స్ ఎన్ని ఉన్నాయో ఎత్తుక్కుంటాం. నెక్స్ట్ సాల్ట్కి ఎలా చేస్తామంటే, సాల్ట్కి వ్యాలెన్సీ కాన్సెప్ట్లోకి వెళ్ళేట అంత కూడా అవసరం లేదు, నేను చెప్తున్నాను కదా, కొంచెం ఓపిక్గా బేర్ చేయండి. దీన్ని ఎలా స్ప్లిట్ చేయాలో తెలిస్తే అయిపోద్ది. సో ఎలా స్ప్లిట్ చేయాలో నేను సాల్ట్ చెప్పేటప్పుడు చెప్తా. సో ఫస్ట్ యాసిడ్ దగ్గరకు వచ్చాం. సో యాసిడ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈక్వలెంట్ వెయిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ యాసిడ్ డివైడెడ్ బై బేసిసిటీ ఆఫ్ యాసిడ్. సో ఇంత బట్టి పట్టాలన్నా అంటే అవసరమే లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ HCl ఉంది. HCl మాలిక్యులర్ వెయిట్ ఎంత వచ్చింది ఇందాక, లాస్ట్ వీడియోలో? హెచ్కేమో 1, క్లోరిన్కేమో 35.5. సో 36.5. ఇప్పుడు మనం ఏం కనుక్కుంటాం? గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అంటారు దీన్ని గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అంటారు, GEW. ఇది కనుక్కేంది గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, GMW. సో GEW ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ ఎంత వచ్చింది? 36.5 డివైడెడ్ బై, ఇప్పుడు చెప్పండి, హెచ్ అయాన్స్ ఎన్ని ఉన్నాయి, హైడ్రోజన్ అయాన్స్ 1, అయిపోయింది. సో ఇదే గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్, అయిపోయింది, డన్. నెక్స్ట్ ఇక్కడికి రండి, మాలిక్యులర్ వెయిట్ అనుకుందాం. సో 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో 2 ప్లస్ సల్ఫరేనా? సో ఎంత వస్తుంది? 32. నెక్స్ట్ O4, 4 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. సో 16 4 64. సో టోటల్ చేస్తే ఎంత వస్తుంది? 98 వస్తుంది, అంతేనా? ఇప్పుడు గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ కనుక్కుందాం. గ్రామ్ ఈక్వలెంట్ ఎలా కనుక్కుంటాం? మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, డన్. 49 వస్తుంది ఆన్సర్. అలా కాకుండా మీరు యాక్చువల్గా చేయాల్సింది ఎలా అంటే, దీన్ని స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ చేసుకుంటే ఎంత వస్తుంది? 2H++ SO4 2- అవుతుంది. సో పైన చూడండి, 2 అనేది బేసిసిటీ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇది కూడా అంతే, H++ Cl- అని స్ప్లిట్ చేసుకున్న తర్వాత చేయాలి. ఇలా చేయాలి, కానీ మనకు ఫర్ టైం బీయింగ్ మనకు అంటే ఆ టైంకి ఐడియా రాకుంటే ఇబ్బంది పడతాం కాబట్టి మనం చిన్న అప్రోచ్తో వెళ్తున్నాం. సో ఫస్ట్ మాలిక్యులర్ వెయిట్ కనుక్కుందాం. మాలిక్యులర్ వెయిట్ ఎంత వస్తుందండి? హైడ్రోజన్కి 1, నైట్రోజన్కి 7 కాబట్టి 14, ప్లస్ O3 కాబట్టి 48. సో ఎంత వస్తుంది? 63, అయిపోయింది. సో ఇప్పుడు గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ కనుక్కుందాం. గ్రామ్ ఈక్వలెంట్ ఎలా కనుక్కుందాం? 63 డివైడెడ్ బై హెచ్లు ఎన్ని ఉన్నాయి? 1, డన్, అయిపోయింది. అదే అయిపోయింది. ఇంకా ఏ దానికైనా మీరు కనుక్కోవచ్చు. చలో నెక్స్ట్ బేస్కి ఏం చేస్తాం? సేమ్ OH ఎన్ని ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని కనుక్కుంటాం. సో దీనికి కనుక్కుందాం. ఫస్ట్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కనుక్కుందాం. మాలిక్యులర్ వెయిట్ Na11, అటామిక్ నెంబర్ 11, అటామిక్ మాస్ 23, ప్లస్ O 16 ప్లస్ H 1. సో ఎంత వస్తుంది? 40. OH ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. సో గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఎంత వస్తుంది? 40 డివైడెడ్ బై 1, 40, అయిపోయింది గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్. నెక్స్ట్ CaOH టేకన్ ట్వైస్. సో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కనుక్కుందాం. ఫస్ట్ కాల్షియం ఎన్నో నెంబర్ అయినా 20. సో 20 for 40, ప్లస్ O ఉన్నాయి 2 ఉన్నాయి. సో O2 32, ప్లస్ హెచ్ఎల్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, అయిపోయింది ఆన్సర్. సో ఎంత వస్తుంది చెప్పండి? 40 74 34 74 వస్తుంది, 74. సో ఇప్పుడు గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ కనుక్కుందాం. గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం?
మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై ఎన్ని OH ఉన్నాయి 2 ఉన్నాయి, అయిపోయింది ఆన్సర్ 37. డన్. నెక్స్ట్ సాల్ట్ దగ్గరికి రండి. సాల్ట్ దగ్గరికి రావాలంటే ఏం చేస్తాం, సింపుల్. సాల్ట్లో పెద్ద వేరియేషన్స్ ఏమి ఉండవు, చాలా సింపుల్గా చెప్తా చూడండి. NaCl ఎలా స్ప్లిట్ అవుతుంది, Na ప్లస్ Cl మైనస్, ఇలా స్ప్లిట్ చేసుకోవడమే, అంతేనా. సో ఇక్కడ జనరల్గా కాల్షియంకి వ్యాలెన్సీ పవర్ 2 ఉంటుంది, Ca2 ప్లస్ CO3 2 మైనస్, ఈ రెండు కంబైన్ అయినప్పుడే CaCO3 ఫామ్ అవుతుంది, అంతే. సో ఇప్పుడు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కనుక్కుందాం. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత వస్తుంది, ఇందాక ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. సోడియంకి వచ్చేసి 23 ప్లస్ క్లోరిన్కి వచ్చేసి 35.5, ఎంత వస్తుంది 58.5 వస్తుంది గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఇప్పుడు గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అనుకుందాం. సో మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయి, 1 ఉన్నాయి, అంతేనా. పైన ఎన్ని ఉన్నాయి, 1 ఉంది, అంతే. 58.5 అనేది గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్, అంతే అంతే, చాలా ఈజీ. నెక్స్ట్ దీని గురించి చూద్దాం. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అనుకుందాం. కాల్షియం 40 ప్లస్ కార్బన్ 12 ప్లస్ 48, 16 3 48, అంతే, డన్. సో ఎంత వస్తుంది 60 ప్లస్ 40 100 వస్తుంది, అయిపోయింది. సో ఇప్పుడు గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఎంత వస్తుంది చెప్పండి, 100 డివైడెడ్ బై 2. ఎందుకు 2 ప్లస్ 2 మైనస్. సో క్యాటయాన్ మీద కానీ యానయాన్ మీద కానీ ఎన్ని ఉన్నాయో, ఎంత ఛార్జ్ ఉందో అదే ఆన్సర్. సో ఎంత వస్తుంది 50 అనేది గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 100 ఉంది, గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ 50 ఉంది. సో ఇప్పుడు మనం ఒక పాయింట్ నోట్ చేసుకోండి, ఒక పాయింట్ హైలైట్ చేయాల్సింది ఏంటంటే, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ నీడ్ నాట్ బి ఈక్వల్ టు గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్. సో గుర్తుపెట్టుకోండి, అంటే ప్రతిసారి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఒకటే కావాలా అంటే కండిషన్ లేదు. ఇప్పుడు ఈడ చూడండి, ఈడ ఈక్వల్ అయింది కానీ ఇక్కడ ఈక్వల్ కాలేదు, తప్పేముంది, మనకు సంబంధం, మనం జస్ట్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం అంతే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈక్వల్ అవుతుంది, ఇక్కడ ఈక్వల్ కావట్లేదు. ఇక్కడ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత ఉందో ఈడ కూడా GW కూడా అంతే ఉంది. ఇక్కడ GW GMW రెండు డిఫరెంట్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూడండి మారిపోతుంది. GMW ఏమో 98, GEW ఏమో 49 వస్తుంది, ఇలా. సో నీడ్ నాట్ బి ఈక్వల్. ఈ రెండు కాన్సెప్ట్స్ తెలిసినాయి అనుకోండి, ఇప్పుడు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేషన్ ప్లస్ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ క్యాలిక్యులేషన్స్ అర్థమైనాయి అంటే మొలారిటీ నార్మాలిటీ మనకు కేక్ వాక్ అయిపోద్ది, ఈజీగా ఇలా అయిపోద్ది. నేను చెప్తున్నా, నెక్స్ట్ వీడియో మొలారిటీ నార్మాలిటీ ఇట్లా కళ్ళు మూసుకొని చేస్తే అయిపోద్ది, ఓకేనా. సో మీకు ఈ సెషన్ నచ్చితే, అర్థమైతే ఇంకొన్ని వీడియోస్ మీరు ఇంకొన్ని క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి మీ ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి. అండ్ ఈ సెషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్తో చెప్పండి, ఇలా కంటెంట్ నేను ఫ్రీగా చేస్తున్నాను, ప్లీజ్ నా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకోండి, అందరికీ చేరేలా మన స్పార్క్ని మీరే బ్లెస్ చేయాలి, అంతే, ఓకేనా. థ్యాంక్ యూ.